అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అవిశ్వాసిగా నేను ఉండను, విశ్వాసిగా ఉంటానని చెప్పండి. వాళ్ళంటే మళ్ళీ మొహం పగలు కొడతారు వాళ్ళు. అవిశ్వాసిగా ఉండదంటే నీవెవతివే నాకు చెప్పడానికి అంటారు. అందుకోసమే అవిశ్వాసిగా ఉండను, విశ్వాసిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సారాంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒక అపోస్తులుడు అవిశ్వాసిగా ఎలా మారాడు? తోమ ఎవరు చెప్పాలి? తోమ ఎవరు? అపోస్తులుడు తోమ. తోమాని అభిషేకించడానికి, లేకపోతే తోమాని ప్రత్యేకించుకోవడానికి దేవుడు రాత్రంతా ప్రార్థన చేశాడు. నెట్ ప్రేయర్ చేసి అపోస్తులు దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభుని వేల మంది ఫాలో అయ్యారు. ఆయన సభల్లో కూడికలు వేల మంది వాక్యం విన్నారు. ఆయన యెరూషలేముకి వెళుతుంటే ఇంచుమించు 3 లక్షల మంది, బైబిల్ పండితులు చెప్పే అంచనా ప్రకారం 3 లక్షల మంది. తన ముందు ఒక 2 లక్షల మంది, తన వెనకాల 1 లక్ష మంది నడుస్తుంటే మధ్యలో ఆయన ఒక గాడిద మీదకి ఎక్కి వెళుతూ ఉంటే ఓసన్నా జయం, ఓసన్నా జయం అని కేకలు వేశారు. ఆ రోజు జరిగిన ఆ ర్యాలీలో, ఆ రోజు వెళ్ళిన ఆ ఊరేగింపులో 3 లక్షల మంది, లక్షలాది మంది ప్రజలు ఆయన్ని ఫాలో అయ్యారు. వేలాది మంది ఆయన సభలో పాలు పంపులు పొందేవాళ్ళు. ప్రియులారా, వాళ్ళలో 70 మంది శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకుని 70 మంది గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ 70 మందిలో 12 ఆయన సెలెక్ట్ చేసి వాళ్ళని అపోస్తులని పేరు పెట్టారు. ఆ 12 మందిలో ఒకడు తోమ. ఆమేన్ చెప్పండి, అది గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. మరి ఆయన్ని ఆ స్థానానికి, ఆ స్థితికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు, అభిషేకించుకున్నాడు. సాధారణమైన విషయమేనా? సాధారణమైన విషయమేనా అది? మరి అలాంటి ఒక అపోస్తలుడు అవిశ్వాసిగా మారడానికి కారణం ఏమిటి? ఓ అపోస్తలుడు, ఒక దైవ సేవకుడు, ఒక గొప్ప విశ్వాసి అవిశ్వాసంలో పడిపోవడానికి కారణం ఏంటి? సాక్షాత్తు దేవుడే వచ్చి, తోమా నీవు అవిశ్వాసిగా ఉండొద్దు, మూర్ఖంగా ఉండొద్దు, విశ్వాసిగా ఉండు. నీవు చూసి నన్ను నమ్ముతున్నావేమో, నన్ను చూడక నమ్మేవాడే ధన్యుడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తోమా చరిత్ర మనం చదువుకుంటూ వస్తే అపోస్తులు అందరూ మాట్లాడినట్లు బైబిల్లో మనకు కనబడదు. 12 ఫాలో అయినప్పటికీ అందరి మాటలు రికార్డ్ చేయబడలా. అందరి మాటలు 12 ఫాలో అయిన 12 మాటలు వ్రాయబడినట్లేదండి. కొందరు మాటలు మాత్రమే రికార్డ్ చేయబడింది, కొందరి మాటలు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు లిఖించారు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళలో తోమా ఒకడు. పేతురు మాట్లాడిన సందర్భాలు కనబడుతుంది, యోహాను మాట్లాడిన సందర్భాలు కనబడుతుంది, తోమా మాట్లాడిన సందర్భం మనకు బైబిల్లో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోమా ఏమని మాట, ఒకప్పుడు తోమా స్థితి ఏంటంటే, యేసు ప్రభు అంటాడు, స్నేహితుడు లాజరు చనిపోయినట్టున్నాడు, అతని మనం నిద్ర లేపుదాం, వెళదాం అని బయలుదేరుతుంటే తోమ అంటాడు, మనం కూడా ఆయనతో పాటు చనిపోవడానికి వెళదాం. కొంతమంది అంటారు, అయ్యా మనం పోతే చంపేస్తారేమో ఆ ఊర్లో, ఇప్పటికీ నీ మీద వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్తే రాళ్ళు రువి చంపేస్తారేమో అంటే తోమ అంటాడు, నోరు ముయ్యండి రా, మీరు నోరు ముయ్యండి, ఆయనతో పాటు మనం చావడానికైనా సిద్ధమే. ఆమెను చెప్పడం గట్టిగా. చావడానికి కూడా సిద్ధపడి వెళ్ళిన వాడు కదా ఒకప్పుడు. ఇంకొక పర్యాయం తోమ అంటాడు, ప్రభువా నీ మార్గాలు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు బయలుపరచండి అని అడిగితే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చప్పట్లు కూడా మందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనే మాట యేసయ్య నోట పలకడానికి కారణం ఏం తెలుసండి? ఆ రోజు తోమ అడిగిన ప్రశ్నకు, నీ మార్గాలు నాకు బయలుపరచండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు మాకు ఎలా తెలుస్తుందంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం. ప్రైజ్ ది లార్డ్. ఇలా అద్భుతంగా తన యాత్ర ఆరంభించబడి అద్భుతంగా ప్రభుని వెంబడించిన వ్యక్తి సడన్గా అవిశ్వాసంలో పడిపోవడానికి కారణాలు ఏంటి? గొప్పగా సేవ చేసిన వ్యక్తి సడన్గా అవిశ్వాసపు పరిస్థితుల్లో పడిపోవడానికి కారణం, అవిశ్వాసం అనేది ఒక గోతి లాంటిది, గుంట లాంటిది, గోతి లాంటిది. ఆ గోతిలో పడితే మనకు ఊపిరాడదండి, ఊపిరాడదు, దప్పికేస్తుంది, సొమ్మసిల్లిపోతాం, చివరికి అక్కడి నుండి తిరిగి రాలేము. ఒక పెద్ద గొయ్యి లాంటిది, దాని నుండి అంత బయటికి మనం తొందరగా రాలేము. అవిశ్వాసం అనుకున్న అనుభవాలు అవి. అందుకే
ఏమాత్రం అవిశ్వాసానికి, సందేహానికి చోటు ఇవ్వకూడదు. సరే, సందేహం వచ్చింది ఆయనకి, ఏంటంటే అనుమానం వచ్చింది. అంటారు, బాబు ఆయన పునరుద్ధానుడై లేచాడు, మేము చూసాము. బైబిల్ పండితులు చెప్తారండి, మత్తయి అండ్ తోమ వీళ్ళిద్దరూ సహోదరులు అంట. ఆమె చెప్పండి అది గట్టిగా. మేబీ వాళ్ళ రిలేషన్ ఏదో మొత్తం అన్నదమ్ముల వరస. వాళ్ళ అన్నయ్య అంటాడు, మాథ్యూ అంటాడు, రే నేను చూశాను రా, రే తంబి తంబి నన్ను పాతేపా, నేను చూశాను, ఆయన పునరుద్ధానుడై లేవడం నేను చూశాను. నువ్వు ఊకా, నువ్వు సుమారుపా, నీ సుమారు పెద్దగా చెప్పడానికి వచ్చాడని చెప్పి ఆయన నేను చూస్తేనే తప్ప ఆయన గాయాలో నేను ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మేము ఇంతమంది 10 మంది చెప్తున్నాం, 10 మంది చెప్తున్నావు, నీ కుదరదు, నాకు నమ్మకుదరదు. ఆయన మరలా రావాలి, ఆయన గాయాలు నేను వేళ్ళు పెట్టాలి, ఆయన ప్రక్కలు నా చేతులు పెట్టి చూడాలి, అప్పుడు కానీ నేను నమ్మను అంటే మూర్ఖత్వం, అవిశ్వాసం ఎప్పుడైతే మనిషిలోకి వచ్చేస్తుందో మూర్ఖత్వం అనేది చోటు చేసుకుంటూ ఉంటాం. అందుకే ఈ ప్రశస్త రాత్రి ప్రభు అంటున్నాడు, ఆనాడు తోమ అవిశ్వాసాన్ని బాగు చేసిన దేవుడు ఈనాడు మీలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసం వలన తోమ పోగొట్టుకుని ఏంటి? అవిశ్వాసం వలన అసలు ఆయనకి ఎందుకు అవిశ్వాసం వచ్చిందంటే, 10 మంది సంఘముగా ఉన్నప్పుడు ఈ బ్రదర్ ఎక్కడుండాలి? యేసు ప్రభు పునరుద్ధానుడే లేచాడు. 10 మంది అక్కడ సంఘముగా ఉన్నప్పుడు ఈయన అక్కడ లేడు. కొంతమంది వింటున్నారా, సహవాసంలో ఉండడానికి ఇష్టపడరు, సంఘంలో ఉండడానికి ఇష్టపడరు, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు. ఆమె మనం ఎవరితో సహవాసం చేస్తామో ప్రియులరా, ఆ సహవాసాన్ని బట్టి మన జీవితాలు కొనసాగించబడుతుంది. మీరు చూడండి, ఇవి కాదు కానండి, ఇది మామూలుగా ఇది ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకోండి. ఒక పూల తోట ఉందనుకోండి, ఆ పూల తోట మీద గాలి ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఆ పూల తోటను అలా టచ్ చేసుకొని వచ్చేటప్పుడు ఆ గాలి ఎలా ఉంటుంది తెలుసండి? సువాసనగా మారుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. అక్కడ నుండి బయలుదేరేటప్పుడు మామూలు జనరల్ గాలి, ఈ తోటను దాటేసరికి ఈ గాలిలో వాసన మారుతుంది, అది సువాసనగా మారుతుంది. ఇంకొక గాలి ఉంది, ఆ గాలి అటు వస్తూ అక్కడ ఆ మూల మీద ఒక చెత్తకుండి ఉందండి. చెత్తకుండి ఉంది. మధ్యాహ్నం తినింది, నిన్న తినింది, మొన్న తినింది, అంతకు ముందు రోజు తినింది, నీ వాంతి చేసుకునింది, అవన్నీ దాంట్లో కుప్పపోస్తున్నారనమాట. అది కంపు కొడుతుంది, అర్థమైంది? అక్కడ పందులు వచ్చి కంపు చేస్తుంది, అక్కడ ఈగలు వాళ్తున్నాయి, దోమలు రాలుతున్నాయి, భయంకరమైన చండాలపు వాసన. ఆ వాసన మీద అలా ఒక గాలి ప్రయాణం చేసుకొచ్చిందండి. అది దాటి తిన్నగా నీ దగ్గరికి వచ్చింది. ఏ వాసన ఉంటుందండి? అది దుర్వాసన. ఇది గాలి, అది గాలి. పూల తోటను దాటినప్పుడు సువాసనగా మారింది, ఆ చెత్త కుండిని దాటినప్పుడు అది దుర్గంధముగా మారింది. ప్రైజ్ ది లార్డ్. అదే గాలి నీ ముక్కు దగ్గరికి వస్తే అది శ్వాసగా మారి జీవముగా మారింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. హల్లెలూయా.